17వ అధ్యాయము 5 నుండి 11 వరకు చదివినట్లయితే ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు కావాల్సింది ధనమా దైవమా, దైవము కావాలా ధనము కావాలా అని మనము నిర్ణయించుకునే విశ్వాసులుగా మనం ఉండాలి. అయితే ఇర్మియా 17:5 దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇర్మియా 17:5 దేవుడు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడవును. ఎలాంటి వాడు శాపగ్రస్తుడంటే, యెహోవాను ప్రక్కకు పెట్టి శరీరాన్ని ఆ యొక్క శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటున్నవారు, మరి అంతేకాకుండా హృదయమును కూడా దేవునిపై పెట్టుకోకుండా లోకం తట్టు పెట్టుకున్నవారు శాపగ్రస్తులు అవుతారని వాక్యం చెలవిస్తుంది. వాడు ఎలా ఉంటాడంట? అలాంటి వ్యక్తులు వారు ఎడారిలోని అరుహవృక్షము వలె ఉంటారు. అరుహవృక్షము అంటే ముళ్ళకంప, అది ముళ్ళకంప, ఫలాలివ్వలేని కంప. మరి ఫలాలివ్వలేని వారుగా ఉంటారు, శాపగ్రస్తులుగా ఉంటారు. కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలంటే, విశ్వాసులైనటువంటి మనము యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మనము యెహోవాను నమ్ముకోనాలి, కానీ శరీరాన్ని కానీ మన హృదయం లోకం వైపు కానీ శరీరానుసరమైన జీవితాలు మనము జీవించకూడదని యొక్క వాక్యము సెలవిస్తుంది. అప్పుడు యెహోవా యందు నమ్ముకున్నవాడు ధన్యుడని సెలవిస్తుంది. యెహోవా మరి ధన్యత కాదు, యెహోవాను నమ్ముకున్న వానికి ఆశ్రయముగా ఉంటాడంట ఆయన. మరి అంతేకాదు వాళ్ళనే రక్షిస్తాడంట. మరి కీర్తన 52:8 వాక్యం ఏం సెలవిస్తుందంటే, దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. మరి ఆయన దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎందుకున్నాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ధ్యానించేవాడుగా ఉన్నాడు కాబట్టి మరి ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నాడు అంటున్నాడు. అంతేకాదు మరి యొక్క మొదటి కీర్తన 3 మరి వారు నా ధర్మశాస్త్రము ధ్యానించేవారు, మరి దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మరి అంతేకాదు ధన్యత కాదు, వారు కాలువ వారను నాటబడిన చెట్టు వలె ఫలించే చెట్టు వలె ఉంటారని కూడా మరి వాక్యం సెలవిస్తుంది. మనము ఆ రీతిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మరి శరీరాన్ని అనుసరించి లోకాన్ని అనుసరించి మన హృదయాన్ని మరి మన శరీరాన్ని లోకం వైపు తిప్పుకుంటే మనకి ధన్యత లేదు, మనం ఫలించం ఏ స్థితిలో ఉన్నా కానీ. అందుకే ఆమోషులో నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అని ఆమోషులో ఉన్నట్టు రీతిగా ఆయన ఆశ్రయించి ధన్యత పొందుకుంటాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.